ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నట్టు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఏది రాహు గ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ని, మటన్ షాప్ని, గోమాంసం అమ్మేటువంటి షాప్ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకొని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూల వనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు, బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, ₹1,00,000 జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుడి ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమ ద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరు అటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం. పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను
ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారం గాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారం గాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారం గాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాసుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. 2025 మార్చి మాసంలో ఉన్నటువంటి కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా ఈ రాశి వారికి గురుశనుల యొక్క అద్భుతమైనటువంటి శుభయోగం, కుజుడు రాహు కేతు యొక్క ఒక 50% అనుకూల శుభయోగం, రేపు వచ్చేటువంటి 12 మార్చి తర్వాత నుంచి రవి యొక్క శుభయోగం. సో ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కొంత ప్రయోజనాన్ని కలిగించబోతున్నాయి. అంటే ఏతావాత మరి కన్యా రాశి వారికి మార్చిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అడిగితే 4 వారాలు వీరు నక్కతోక తొక్కినట్టే. అదృష్ట జాతకులు అంటే వీరే. ఏదో తెలియనటువంటి బాధల నుంచి, అబ్బా రోజు అప్పులే అవుతున్నాయి, నాకు ఉద్యోగంలో డిస్టర్బెన్స్ ఉంది, చదువులను రాణించలేకపోతున్నటువంటి వ్యక్తులు, అంటే వాళ్ళ మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి, శారీరకమైనటువంటి రుగ్మతల నుంచి అన్ని రకాలుగా బయటపడి ఆనంద యోగాన్ని పొందుకోబోతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో అత్యంత ఆనందమైనటువంటి మాసం ఏంటంటే ఈ మాసమే. వీరికి చాలా అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. క్రోధిలో నుంచి క్రోధమంతా కూడా తొలగించుకొని ఆనందాన్ని పొందుకోబోతున్నారు. సమస్తమైన శుభయోగాలు పొందుకోబోతున్నారు. 1వ వారం అదృష్టం, 2వ వారం విపరీతమైన రాజయోగం, మహారాణి యోగం, 3వ వారంలో అదృష్టాది విద్యాభివృద్ధి, 4వ వారంలో ఉద్యోగ లాభం, విదేశీయానం, ఇలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభవార్త వినగలిగేటువంటి అవకాశం. శుభకర సంతాన వార్తలు కావచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కొరకు మొదటి వారమే మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. మొదటి వారంలోనే ఈ యొక్క IVF ద్వారా సంతానాన్ని పొందుకునే వారికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల కూడా మంచి గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే పిల్లల వల్ల ఊహించినటువంటి శుభయోగం, అది వివాహ సంబంధం కావచ్చు, విద్యలో కావచ్చు, క్రీడాకారులు కావచ్చు. మన మధ్య మనం చూసాం, గత ఫిబ్రవరి 1st వీక్ లో అనుకుంటా మనం చూసాము, మనకి క్రికెటర్లలో పాపం చిన్న పిల్లలందరూ కూడా 19 years లోపల వాళ్ళందరూ కూడా ప్రపంచ కప్ గెలుచుకున్నారు. అంటే వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఉంటుంది. అలాగే భద్రాచలం అమ్మాయి త్రిష అనే అమ్మాయి ఆ క్రికెట్ లో సిరీస్ ఆఫ్ ది ఉమెన్ గా నిలిచింది, అమ్మాయి గర్ల్ గా నిలిచింది. అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులకి అత్యద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. మిగతా వాళ్ళ టీంలో ఉండే సభ్యులందరూ కూడా 15 మంది పిల్లలు కావచ్చు, 18 మంది పిల్లలు కావచ్చు, అందరూ కూడా వారి శ్రమ వల్ల ఆ ప్రపంచ గెలుగానే ఆ తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఉంటుందో ఆలోచించండి. అలాంటిది ఈ యొక్క రాశి వారి పిల్లలు కూడా కలిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనపడుతోంది. చాలా మంచి ఆర్థిక వెసులుబాటు కూడా ఉంటుంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కూడా చాలా బాగా ఉంది. మంచి వ్యక్తులతో పరిచయము, గొప్ప వ్యక్తులతో సహచర్యము, వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను అనుకూలమైన శుభయోగము. IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశం. వాహన యోగం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం. 3వ వారంలో అయితే మీకు ఊహించినటువంటి స్థలము, పొలము లాభాన్ని పొందుకునే అవకాశం కనపడుతుంది. చాలా మంచి లాభకరమైనటువంటి శుభస్థితిగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విశేషమైనటువంటి మహారాణి యోగం పొందుకోబోతున్నారు. ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయము. బెస్ట్ ర్యాంక్, టాప్ 10 ర్యాంకులు వీళ్ళు కూడా ఉంటారు. గ్యారెంటీగా ఖచ్చితమైనటువంటి ర్యాంకు పొందుకుంటారు. విద్యలో రాణింపు, విదేశాల్లో స్థిరత్వం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశం. భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలమైనటువంటి వివాహ బంధం, అలాగే పిల్లల విషయంలో శుభవార్త వినడం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటయ్యే శుభ సూచనలు కనబడుతున్నాయి. మానసికంగాను శారీరకంగాను చాలా ఉత్సాహవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, ఆనందాది శుభయోగాలు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ కార్యక్రమ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకు శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా మంచి లాభాలు ఉన్నాయి.
ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ధార్మికమైన చింతన, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, దేవాలయ నిర్మాణం పాల్గొనడం, అనేక రకాల దాన ధర్మాదులు చేయడం, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, H1B వీసా లాంటివి కూడా పొందుకునే అవకాశం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణాలు, ఇంట్లో వివాహ సంబంధ యోగ్యత, చేజారిపోయినటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ మాసం మొత్తం కూడా మీకు ఆనందమయ శుభమాసంగా చెప్పబడుతుంది. ప్రతి వారంలో ఒక్కొక్క శుభయోగాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే శుభమాసంగా చెప్పవచ్చు. ఇలాగే ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.